ఓకే. రైట్. సో, మనం ప్రీవియస్‌లీ ఫుట్ ప్రింటింగ్ త్రూ సెర్చ్ ఇంజిన్స్, సోషల్ మీడియా అండ్ వెబ్‌సైట్స్ మీదయితే జూషినాం. సో, ప్రెజెంట్ ఏందంటే మనకి ఇంకా ఎక్స్‌ట్రా టాపిక్స్ ఉన్నాయి. సో, ఇవేందంటే హూ ఈస్ ఫుట్ ప్రింటింగ్, డీఎన్ఎస్ ఫుట్ ప్రింటింగ్ అండ్ నెట్వర్క్ ఫుట్ ప్రింటింగ్. సో, ఈ 3 మనం ఈ క్లాస్‌లో కవర్ చేస్తామనమాట. ఓకే. సో, ఫస్ట్ హూ ఈస్ ఫుట్ ప్రింటింగ్ వద్దాం మనం. రైట్. రైట్. సో, హూ ఈస్ ఫుట్ ప్రింటింగ్‌ని మనం ఏం పిలుస్తామంటే క్వెరీ అండ్ రెస్పాన్స్ ప్రోటోకాల్ అంటాం. సో, ఈ ప్రోటోకాల్ అనేది మనకి నెక్స్ట్ ఫేజ్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తామనమాట. సో, జస్ట్ నేమింగ్‌కి ఇది గుర్తుపెట్టుకోండి. హూ ఈస్ అంటే ఏంది అంటే క్వెరీ అండ్ రెస్పాన్స్ ప్రోటోకాల్. సో, ఇదొక సింపుల్ టైప్ ఆఫ్ డేటాబేస్ అనుకోండి. సో, దేనికి డేటాబేస్ అంటే మనకి ఏవైతే డొమైన్ నేమ్స్ ఉంటాయో, సో, మనం వెబ్‌సైట్ ఐడెంటిఫై చేయనికి ఒక నేమ్ ఉంటది గదా! సో, దాన్ని డొమైన్ నేమ్ అంటాం. సో, ఏవైతే ఆ డొమైన్ నేమ్స్ ఉంటాయో వాటి డీటెయిల్స్ అనేయి ఈ హూయిస్ లోపల సేవ్ అయ్యి ఉంటాయన్నమాట. ఓకే. అంటే స్టోర్ అయిపోయి ఉంటాయన్నమాట. రైట్. సో, ఎట్లాంటి డీటెయిల్స్ అంటే ఎవరైతే డొమైన్ కొనుక్కుంటారో, సో, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ డాట్ కామ్ ఉంది. రైట్. సో, గూగుల్ డాట్ కామ్ ఎవరైనా ఒక పర్సన్ కొనుక్కోవాలి. రైట్. సో, ఆఫ్‌కోర్స్ గూగుల్ అనేది పెద్ద కంపెనీ. ఆ గూగుల్ డాట్ కామ్ అనేది గూగుల్ కంపెనీ వాళ్ళదే. బట్ ఒక ఇండివిడ్యువల్ పర్సన్ మీద రిజిస్టర్ అయ్యి ఉండాలి. ఓకే. సో, లేదా ఇండివిడ్యువల్ కంపెనీ మీద రిజిస్టర్ అయ్యి ఉండాలి. రైట్. సో, వాళ్ళని డొమైన్ ఓనర్ అంటాం. సో, వాళ్ళ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇందులో ఉంటాయన్నమాట. ఓకే. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి డొమైన్ నేమ్‌ని కొన్ని సర్వర్స్ మెయింటైన్ చేస్తాయి. సో, ఆ సర్వర్స్ డీటెయిల్స్ కూడా ఈ హూయిస్ లోపలనే ఉంటాయన్నమాట. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసి మనకి డొమైన్ క్వెరీస్ అంటాం. సో, ఇవేంది అంటే డొమైన్ ఎప్పుడు క్రియేట్ చేసినారో లైక్ డేట్ అండ్ టైమ్‌తో సహా. అండ్ డొమైన్ అనేది వాలిడేషన్ ఉంటది ఒక పీరియడ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం గూగుల్ డాట్ కామ్ తీసుకున్నాం. సో, ఏదైనా ఒక డొమైన్ కొనుక్కున్నామనుకో దానికి 1 ఇయర్ గాని, 3 ఇయర్స్ గాని అట్లా ఒక పీరియడ్ అనేది ఉంటదనమాట. 10 ఇయర్స్ గాని. పక్కా ఏదైనా సో, ఎనీ డొమైన్ ఇంటర్నెట్‌లో ఎనీ డొమైన్ అయినా ఈవెన్ గూగుల్ డాట్ కామ్ అయినా సరే సో, దానికి ఒక ఎక్స్‌పైరేషన్ డేట్ ఉంటది. సో, వన్స్ ఎక్స్‌పైర్ అయిందనుకో వాళ్ళు మళ్ళీ రెన్యువల్ జేసుకోవాలి. లేదా మళ్ళీ కొనుక్కోవాలన్నమాట ఆ డొమైన్‌ని. ఓకే. సో, ఆ ఎక్స్‌పైరేషన్ ఎప్పుడైతది అనేది డీటెయిల్స్ గూడా ఈ హూయిస్ లోపల ఉంటదన్నమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి అప్‌డేట్. సో, ఇన్ కేస్ ఏమన్నా వాళ్ళు ఆ డొమైన్‌కి రిలేటెడ్ హోస్ట్ ఏమన్నా అప్‌డేట్ జేసిర్రనుకో, సో, దాని డీటెయిల్స్ ఎప్పుడు అప్‌డేట్ అయింది గూడా ఈ హూయిస్ లోపల ఉంటది. ఓకే. సో, ఇప్పుడు చెక్ చేద్దాం ఇవి. సో, మనం హూయిస్ లుకప్ జేయనీకి మనకి ఒక వెబ్‌సైట్ ఉంటది. సో, హూయిస్ డాట్ కామ్ అని. ఓకే. సో, whois.com/whois అని కొట్టండి. సో, ఇది వెబ్‌సైట్. సో, ఇది ఓపెన్ చేసినామనుకో ఇక్కడ మనం డొమైన్ నేమ్ గాని, ఐపీ అడ్రెస్ గాని ప్రొవైడ్ చేయొచ్చనమాట. సో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం గూగుల్ డాట్ కామే తీసుకుందాం. ఓకే. సో, గూగుల్ డాట్ కామ్ తీసుకొని ఎంటర్ కొట్టేస్తున్నా. సో, ఎంటర్ కొట్టంగానే మనకి ఇక్కడ డొమైన్ ఇన్ఫర్మేషన్ వచ్చింది చూడండి. రైట్. సో, ఇక్కడ డొమైన్ వచ్చేసి గూగుల్ డాట్ కామ్ అండ్ రిజిస్టర్ అంటే ఎవరైతే ఓనర్ ఉంటారో వాళ్ళన్నట్టు. సో, ఇక్కడ మార్క్ మానిటర్ ఐఎన్‌సి అనే కంపెనీ వాళ్ళు ఈ గూగుల్ డాట్ కామ్ ఏదైతే డొమైన్ ఉంటదో వాళ్ళు రిజిస్టర్ అయినారు అన్నట్టు. సో, రిజిస్ట్రేషన్ ఎప్పుడయినారు అంటే 1997లో అయినారు. ఓకే. సో, ఇది ఎప్పుడు ఎక్స్‌పైర్ అయితదంటే 2028లో ఎక్స్‌పైర్ అయితది. ఓకే. రైట్. సో, అంటే అరౌండ్ మనకి 30 ఇయర్స్ దాకా తీసుకున్నారనుకుంటా వీళ్ళు. రైట్. సో, ఒక ఎక్స్‌పైరేషన్ టైమ్ అయితే ఉంటదన్నా గదా! సో, ఇది ఎక్స్‌పైరేషన్ టైమ్. సో, వాళ్ళేం జేస్తారంటే గూగుల్ డాట్ కామ్ వాళ్ళు ఈ 2029, 13 ఎప్పుడైతే వస్తదో ఎక్స్‌పైర్ అయిపోతదో వాళ్ళు మళ్ళీ ఈ గూగుల్ డాట్ కామ్ అనేది రెన్యువల్ జేసుకోవాలి. సో, ఇన్ కేస్ వాళ్ళు రెన్యువల్ జేసుకోలేరు అనుకో, వేరే వాళ్ళు కొనుక్కున్నారనుకో గూగుల్ డాట్ కామ్. సో, ఆ గూగుల్ డాట్ కామ్ మీద వాళ్ళ ఓన్ వెబ్‌సైట్ అనేది రన్ జేసుకోవచ్చనమాట. సో, ప్రీవియస్‌లీ ఇది జరిగింది. సో, అందుకనే జెప్తున్నా. సో, గూగుల్‌లో పనిచేసే ఒక ఎంప్లాయీ ఏం చేసిండంటే, లైక్ ఏదైతే గూగుల్ డాట్ కామ్ ఉందో, సో, ఆ వెబ్‌సైట్ జస్ట్ హూయిస్ లుకప్ చేసి చెక్ చేసిండనమాట. చెక్ చేసినప్పుడు అతనికి ఎక్స్‌పైర్ టైమ్ అనేది కనిపించిందన్నట్టు. ఓకే. సో, ఎక్స్‌పైర్ అయిపోయి ఉంది. ఆ టైమ్‌లో చెక్ చేసినప్పుడు, సరే ఒకసారి కొందాంలే అని క్రెడిట్ కార్డ్ పెట్టేసి కొనేసిండు. సో, చీప్‌కి దొరికింది గూగుల్ డాట్ కామ్ అనేది చాలా తక్కువకి. సో, కొనేయంగానే రాదు అనుకోని కొనేసిండు. బట్ బై అయితే అయిపోయిందన్నమాట. తర్వాత గూగులోళ్ళు అతని దగ్గర నుంచి రిటర్న్ కొనుక్కోనికి చాలా పైసలు పెట్టి మళ్ళీ రిటర్న్ అనేది కొనుక్కున్నారన్నమాట. సో, అది స్టోరీ. సో, మనం గూడా అట్లాంటివి ట్రై చేయొచ్చు. ఇన్ కేస్ వాళ్ళు మర్చిపోతే రెన్యువల్ చేసుడు. ఆఫ్‌కోర్స్ మర్చిపోరనుకోండి. సో, రైట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఇక్కడ అప్‌డేటెడ్ ఆన్ అని ఉంది గదా! సో, అది 2019లో అప్‌డేట్ చేసిర్రన్నమాట. అండ్ ఇక్కడ స్టేటస్ వచ్చేసి క్లయింట్ డిలీట్ కొన్ని స్టేటస్ ఉన్నాయి గదా! సో, అది డొమైన్ యొక్క స్టేటస్ అన్నట్టు. అండ్ ఇందాక చెప్పిన గదా! డొమైన్‌ని మెయింటైన్ చేయనీకి కొన్ని సర్వర్స్ ఉంటాయని. సో, అవి ఈ సర్వర్స్ అన్నట్టు. సో, ఎన్ఎస్1 గూగుల్ డాట్ కామ్ అనే సర్వర్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఓకే. సో, ఇట్లా 4 సర్వర్స్ అయితే నేమింగ్ సర్వర్‌కి వాళ్ళు యూజ్ చేస్తున్నారు. రైట్.
అండ్ మనకిక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చినాయి చూడండి. సో, గూగుల్ ఎల్ఎల్‌సి, స్టేట్ సీఏ, కాలిఫోర్నియా అనుకుంటా సీఏ. మేబీ నాకు గూడా అంత ఐడియా లేదు. ఓకే. కంట్రీ వచ్చేసి మనకి యునైటెడ్ స్టేట్స్ ఉంది. సో, ఈమెయిల్ వచ్చేసి సెలెక్ట్ రిక్వెస్ట్ ఈమెయిల్ ఫార్మాట్. సో, వాళ్ళు స్పెసిఫిక్‌గా ఈమెయిల్ ఫార్మ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోమని ఇచ్చారు. సో, ఓపెన్ చేసి చూద్దాం. అండ్ ఏంది అంటే మనకి ఎగ్జాక్ట్‌గా ఈమెయిల్ దొరుకుతదా లేదా అనేది చెప్పలేమన్నమాట. సో, ఇక్కడ గూగుల్.com ఉంది. సెర్చ్ చేసి చూద్దాం మనం. రైట్. సో, ఇక్కడ మనకి రైట్ ఇక్కడ చూడండి. కాంటాక్ట్ ఈమెయిల్ వచ్చేసి ఇక్కడుంది. రైట్. అండ్ ఆల్సో మనకి కాంటాక్ట్ ఫోన్ వచ్చేసి ఇది నంబర్ ఇచ్చినారు. ఇది ఒరిజినల్ నంబర్ కాకపోవచ్చు. లేకపోతే కంపెనీ వాళ్ళది ఏదైనా రిలేటెడ్ నంబర్ కావచ్చు. ఇట్లా అబ్యూజ్ ఉందనుకో సో, పర్టిక్యులర్‌గా దాని గురించి ఏమైనా కంప్లెయింట్ ఇయ్యనీకి వాళ్ళు క్రియేట్ చేసిన ఈమెయిల్ అన్నట్టు. ఓకే. సో, ఇవి పెద్దగా యూజ్ కావు ఈమెయిల్ కాంటాక్ట్ గానికి. బట్ నంబర్స్ అయితే యూజ్ అయితాయి అన్నట్టు మనకి. ఓకే. రైట్. అండ్ మనకిక్కడ అడ్మినిస్ట్రేటర్ కాంటాక్ట్స్ కూడా ఇందులోకెళ్ళి సెర్చ్ చేయమంటున్నారు. ఓకే. సో, టెక్నికల్ కాంటాక్ట్ ఇది. అండ్ కిందకొచ్చేసినామనుకో రైట్ ఇక్కడ గూడా ఉంది చూడండి ఈమెయిల్ అండ్ ఫోను నంబర్. ఓకే. సో, అట్లాంటి డీటెయిల్స్ లైక్ మనకేవైతే ఇందాక చెప్పినో ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఈ హూ ఈస్ లుకప్‌లో చెక్ జేసుకోవచ్చనమాట. ఓకే. సో, ఇదే గూగుల్.com అనే గాదు వేరే డొమైన్ ఏది తీసుకున్నా మనకొస్తాయన్నమాట. అండ్ ఇంకోటి చెప్పుడు ఏం మర్చిపోయినా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన వెబ్‌సైట్ తీసుకుందాం. అండ్ మన డేటా మనం ఎట్లా ప్రొటెక్ట్ జేసుకోవాలి అని. సారీ మై బ్యాడ్. సైబర్ బ్లాక్స్ డాట్ ఇన్ఫో. సో, ఇక్కడ కొట్టేసినామనుకో, సో, మనకి ఈ డీటెయిల్స్ అయితే సేమ్ ఉంటాయి. సో, రిజిస్టర్ అయిందంటే నేను ఈ సైబర్ బ్లాక్స్ డాట్ ఇన్ఫో అనే డొమైన్ నేను థర్డ్ పార్టీ సోర్స్ నుంచెల్లి కొనుక్కున్నా. సో, ఆ థర్డ్ పార్టీ సోర్స్ ఎవరంటే గోడాడీ.కామ్. సో, వీళ్ళ దగ్గర నుంచి ఆ డొమైన్ అయితే కొనుక్కున్నా. సో, డొమైన్ 2025లో ఎక్స్‌పైర్ అయిపోతది. అండ్ మనం కిందకొచ్చేసినామనుకో, నేను యూజ్ చేసే డొమైన్ సర్వర్స్. ఓకే. అండ్ రిజిస్టర్డ్ కాంటాక్ట్ వచ్చేసి ఈ కాంటాక్ట్ ఎవరిదొస్తదంటే గోడాడీ ఎవరిదైతే ప్రొవైడ్ చేస్తారో సో వాళ్ళదొస్తదనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ. సో ఇక్కడ కిందకెళ్ళిపోయాననుకో గోడాడీ మీద ఉంటది చూడండి. రైట్. అండ్ నంబర్ కూడా గోడాడీ వాళ్ళదే ఉంటది. సో ఇన్ కేస్ ఏమన్నా కంప్లెయింట్స్ ఉంటే వాళ్ళకి మెయిల్ పోతది. వాళ్ళు నాకు ఫార్వర్డ్ చేస్తారనమాట. ఓకే. అండ్ కొన్ని డేటా మనకి కనిపియదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో కాదు. సో వేరేది కొట్టి చూపిస్తా నేను. సో ఇక్కడ సీఎంఆర్‌టీసీ డాట్ ఏసీ డాట్ ఇన్ అని కొడదాం. సో, ఇది కాలేజ్ వెబ్‌సైట్ ఒకటి. అండ్ ఇక్కడ రిజిస్ట్రాంట్ వచ్చేసి ఎర్నెట్ ఇండియా దగ్గర నుంచెల్లి తీసుకున్నారు వాళ్ళు. అండ్ మనకిక్కడ సో, ఇక్కడ ఇది ఉంది చూడండి. రిడాక్టెడ్ ఫర్ ప్రైవసీ అని. సో, వీళ్ళేందంటే ఈ డేటా కనిపియొద్దని సెక్యూర్ చేసుకున్నారనమాట. ఓకే. సో, ఎవరైతే థర్డ్ పార్టీ ప్లాట్‌ఫార్మ్స్ నుంచెల్లి తీసుకుంటారో సో, వాళ్ళ దగ్గర కొన్ని ప్లాన్స్ ఉంటాయన్నమాట సెక్యూర్ చేసుకోనికి. సో, ఆ ప్లాన్స్ బై చేసామనుకో కొంచెం డేటా దాకా అయితే మనం ఏందంటే ఇట్లా రిడాక్ట్ చేయొచ్చనమాట. ప్రైవసీ పర్పస్. సో, ఈ డేటా కావాలి అంటే పర్సనల్‌గా వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఆ డేటా అనేది తీసుకోవచ్చు. ఇన్ కేస్ ఏదన్నా లీగల్‌గా ఇష్యూ ఉంటే. ఓకే. రైట్. సో, ఇది ప్రైవసీ గురించి. ఓకే. సో, మీరు ఏ డొమైన్ అన్నా తీసుకోండి. ఏదన్నా వెబ్‌సైట్. సో, ఆ వెబ్‌సైట్ నేమ్ కొట్టేసేయండి. కొట్టేసిన తర్వాత వాటి డీటెయిల్స్ లైక్ ఎప్పుడు ఎక్స్‌పైర్ అయితది, ఎప్పుడు అప్డేట్ చేసినారు, ఎప్పుడు రిజిస్టర్ అయ్యారు. ఓకే. అండ్ వాళ్ళ నేమ్ సర్వర్స్ ఏంది, ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. వాళ్ళ స్టేట్ ఎక్కడ రైట్. ఓకే. సో, ఇది హూ ఈస్ లుకప్ అన్నట్టు. సో, ఇట్లా మనం హూ ఈస్ నుంచెల్లి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయొచ్చు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి డొమైన్ నేమ్ సిస్టమ్. ఓకే. సో, ఇప్పటిదాకా మనం వెబ్‌సైట్స్ గురించి మాట్లాడినాం కదా! డొమైన్ నేమ్ అంటే ఏంది అని. సో, దాని బ్యాక్ స్టోరీ అయితే చూద్దాం ఫస్ట్. యాక్చువల్లీ ఆ డొమైన్ నేమ్ అంటే ఏంది? అసలు ఎందుకొచ్చింది డొమైన్ నేమ్ అనేది. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వెబ్‌సైట్ తీసుకున్నాం. ఓకే. సో, ఏదన్నా ఒక వెబ్‌సైట్ తీసుకుందాం. సో, దానికి పక్కా ఒక డొమైన్ నేమ్ అనేది ఉంటది. రైట్? సో, డొమైన్ నేమ్ అంటే నథింగ్ బట్ ఆ వెబ్‌సైట్‌ని మనం ఐడెంటిఫై చేయనీకి ఒక నేమ్ అన్నట్టు. ఓకే. బట్ స్ ఈ వెబ్‌సైట్ మనం ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్‌కెళ్ళినాం. ఓకే. సో, బ్రౌజర్‌కిచ్చేసి సింపుల్‌గా మనం ట్యాబ్ ఓపెన్ చేసి గూగుల్.కామ్ అనే డొమైన్ కొట్టినాం. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ బ్యాక్ ఎండ్‌లో ఏమైతుంది అంటే మనకి గూగుల్.కామ్ అనే వెబ్‌సైట్ మనం సర్వర్‌ని రిక్వెస్ట్ చేస్తున్నాం అన్నట్టు. సర్వర్ నుంచెల్లి నాకు గూగుల్.కామ్ అనే వెబ్‌సైట్ కావాలి. సో, నీ దగ్గర ఉంటే నాకు ఇచ్చేసేయి అని రిజల్ట్ ఇచ్చేసేయి అని చెప్తున్నాం. ఆ సర్వర్ ఏం చేస్తది ఓకే. గూగుల్.కామ్ కావాలి అంటే తీసుకో అని మనకి రిటర్న్ వెబ్‌సైట్ అనేది ప్రొవైడ్ చేస్తదన్నమాట. సో, అది బ్యాక్ ఎండ్‌లో అయ్యే ప్రాసెస్. సో, ఇక్కడ ఏమైతుందంటే మెయిన్ లాజిక్ థింగ్ మనం బేసిక్‌కొచ్చినామనుకో సర్వర్ రైట్? సో, సర్వర్ అనేది కూడా ఒక మెషిన్ కదా! ఓకే.
సో, బట్ మిషన్స్‌కేంది అంటే మనం ఏబీసీడీలు ఏవైతే ఉంటాయో అవి అర్థం కావు. మిషన్‌కి మనకి అర్థమయ్యేటియి ఏంది మనం కాలేజ్‌లో, స్కూల్‌లో చదివే ఉంటాం. సో, అవి ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ రైట్? సో, మిషన్‌కి ఓన్లీ బైనరీ మాత్రమే అర్థమైతది. రైట్? సో, ఇక్కడ బైనరీ మాత్రమే అర్థమైతది మిషన్‌కి. మనం ఎప్పుడైతే డొమైన్ నేమ్ ఇచ్చి సర్వర్‌కి రిక్వెస్ట్ చేసినామనుకో, మిషన్‌కి లైక్ మనం ఇచ్చిన నేమ్ అనేది అర్థం కాదన్నమాట. రైట్? సో, అందుకనే మనోళ్ళు ఏం జేసినారంటే ఇక్కడ, సో, ఇక్కడ జీరోస్ అండ్ వన్స్ గదా! జనరల్‌గా ఏదైనా సర్వర్‌కి ఒక ఐపీ అడ్రెస్ అనేది ఉంటది. రైట్? సో, ఆ ఐపీ అడ్రెస్ జీరోస్ అండ్ 1 లాగా కన్వర్ట్ అయితది. సో, నంబర్స్ మనం జీరోస్ అండ్ వన్స్ లాగా కన్వర్ట్ జేసుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడ ఏమైతుందంటే మనకి ఐపీ అడ్రెస్ అనేది వెబ్‌సైట్‌కి ఉండేదన్నట్టు. ఓకే. సో, ఐపీ అడ్రెస్ అనేది వెబ్‌సైట్‌కి అర్థమైతది. లైక్ మెషిన్‌కి అర్థమైపోతది. ఓకే. సో, పలానా ఐపీ అడ్రెస్ కావాలి అంటే ఓకే. ఈ ఐపీ అడ్రెస్ నీది అని మనకు ప్రొవైడ్ చేసేస్తదన్నమాట. బట్ డొమైన్ నేమ్ అర్థం గాదు. సో, అందుకనే మనోళ్ళు ఏం జేసిర్రంటే ఇక్కడ రైట్. సో, ఇక్కడ ఏం జేశారంటే సర్వర్ తీసుకుందాం ఇక్కడ. ఓకే. సో, మధ్యలో డొమైన్ నేమ్ సిస్టమ్ అనేది క్రియేట్ జేశారు. ఓకే. సో, వీటికి డొమైన్ నేమ్ సర్వర్స్ అని ఉంటాయి. ఓకే. సో, డొమైన్ నేమ్ సర్వర్స్ తీసుకుందాం. రైట్. సో, ఇవి డొమైన్ నేమ్ సర్వర్స్. ఇది ఏం చేస్తదంటే దీంట్లో అంతా లైక్ సో, మనం ఏమైతే డొమైన్ నేమ్ ఇస్తున్నామో ఆ డొమైన్ నేమ్ ప్లస్ ఏదైతే డొమైన్ నేమ్‌కి ఉండే ఐపీ అడ్రెస్ ఉంటదో అదంతా ఇందులో స్టోర్ అయిపోయి ఉంటదన్నమాట. సో, ఈ సర్వర్ లోపల. ఓకే. సో, ఎప్పుడైతే మనం డొమైన్ నేమ్‌తోని ఒక వెబ్‌సైట్‌ని రిక్వెస్ట్ చేసినామనుకో, సో, ఫస్ట్ ఏమైతదంటే ఆ డొమైన్ నేమ్ సర్వర్‌కెళ్తది. సో, దాని లోపల ఉండే డేటా మ్యాచ్ చేసుకుంటదన్నమాట. ఓకే. సో, వెదర్ నాకీ పలానా గూగుల్ డాట్ కామ్ అని ఉంది. సో, దాని యొక్క వెబ్‌సైట్ అయితే గావాలి. సో, అప్పుడు ఏం చేస్తదంటే ఈ డొమైన్ నేమ్ సర్వర్ గూగుల్ డాట్ కామ్ అనే డొమైన్ నేమ్‌ని ఐపీ అడ్రెస్‌లా కన్వర్ట్ చేస్తది. ఓకే. సో, ఐపీ అడ్రెస్‌లా కన్వర్ట్ చేసి మనకి ఐపీ అడ్రెస్ అనేది సర్వర్‌కి పంపిస్తది. సో, నాకు ఈ వెబ్‌సైట్ అయితే కావాలి అని. సర్వర్ ఏం చేస్తది ఓకే. తీసుకో ఈ వెబ్‌సైట్ అని దానికి అర్థమైతది కాబట్టి మనకి ఇచ్చేస్తదన్నమాట. ఓకే. సో, ఇచ్చేసిన తర్వాత మళ్ళీ డొమైన్ నేమ్ సర్వర్ ఏం చేస్తదంటే మనకి అది మళ్ళీ రిటర్న్ డొమైన్ నేమ్‌లా కన్వర్ట్ చేసి ఐపీని ఓకే. ఐపీని మళ్ళీ డొమైన్ నేమ్‌లా కన్వర్ట్ చేసి మనకనేది ప్రొవైడ్ చేస్తది బ్యాక్ ఎండ్. ఓకే. సో, ఇది బ్యాక్ ఎండ్‌లో అయ్యే ప్రాసెస్. సో, మనకి జనరల్‌గా ఐపీ అడ్రెస్ అనేది మనం గుర్తుపెట్టుకోలేం కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ డాట్ కామ్ ఉంది. సో, గూగుల్ డాట్ కామ్‌కి కూడా ఒక ఐపీ అడ్రెస్ అనేది ఉంటదన్నమాట వెబ్‌సైట్‌కి. సో, దాన్ని మనం గుర్తుపెట్టుకొని కొట్టలేం గదా! సో, మల్టిపుల్ వెబ్‌సైట్స్ ఉంటాయి. అన్నిటికి మనం ఐపీ అడ్రెస్ అయితే గుర్తుపెట్టుకొని కొట్టలేం కాబట్టి, సో, మనోళ్ళు ఏం చేసిర్రంటే ఈ డొమైన్ నేమ్ అనేది క్రియేట్ చేసిర్రన్నమాట. ఓకే. రైట్. రైట్. సో, ఈ డొమైన్ నేమ్ క్రియేట్ జేసినప్పుడు, సో, ఈ డేటా డొమైన్ నేమ్ సర్వర్స్ ఏవైతున్నాయో, సో, అట్లనే కొన్ని రికార్డ్స్ అయితే క్రియేట్ జేసిర్రనమాట. సో, ఈ ప్రాసెస్ అంతా మంచిగా స్మూత్‌గా జరగనీకి కొన్ని రికార్డ్స్ అయితే మెయింటైన్ జేయొచ్చనమాట. ఓకే. సో, ఆ రికార్డ్స్ ఏందో మనం మాట్లాడదాం ఇప్పుడు. ఓకే. వీటిని డీఎన్ఎస్ రికార్డ్స్ అంటాం. సో, డీఎన్ఎస్ రికార్డ్స్ రైట్. రైట్. ఇక్కడ జూసినామనుకో మనకి మెయిన్ రికార్డ్స్ వచ్చేసి ఏ రికార్డ్ ఒకటి ఎన్ఎస్ రికార్డ్ ఒకటి, సీనేమ్ రికార్డ్ ఒకటి. సో, ఇవి మెయిన్ రికార్డ్స్ అన్నట్టు. సో, మిగతాయన్నీ లైక్ ఎక్స్‌ట్రా రికార్డ్స్ అన్నట్టు. ఓకే. సో, ఫస్ట్ ఈ మూడిటి గురించి మాట్లాడదాం. సో, ఏ రికార్డ్ వచ్చేసి ఇందులో ఏంది అంటే, సో, మనకి ఏదైతే డొమైన్ నేమ్ ఉంటదో అది ఐపీ అడ్రెస్‌తోని పాయింట్ చేస్తామన్నమాట. ఓకే. సో, సో దట్ ఈజీగా మనకి డొమైన్ నేమ్, ఐపీ అడ్రెస్ అనేది ఆ రికార్డ్ లోపల ఉంటది. ఎప్పుడైతే మనం రిక్వెస్ట్ చేస్తామో వెబ్‌సైట్ ఆ వెబ్‌సైట్ డొమైన్ నేమ్ నుంచి ఐపీ అడ్రెస్‌కి ఈజీగా కన్వర్ట్ గానికి ఈ రికార్డ్ అనేది మెయింటైన్ చేస్తామన్నట్టు. ఓకే. సో, అది ఈ ఏ రికార్డ్‌లో ఉంటదన్నమాట. ఓకే. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి నేమ్ సర్వర్స్. సో, నేమ్ సర్వర్స్ ఏందంటే మనకి ఏవైతే డొమైన్ నేమ్ సర్వర్స్ ఉంటాయో వాటిని పాయింట్ ఔట్ చేయనీకి లేకపోతే వాటి నుంచెల్లి స్మూత్‌గా రిజల్ట్ రానికి ఇవి ఎన్ఎస్ నేమ్ సర్వర్స్ అనేవి యూజ్ చేస్తామన్నట్టు. ఓకే. నెక్స్ట్ థింగ్ వచ్చేసి సీనేమ్. ఓకే. సీనేమ్ అంటే నథింగ్ బట్ కానానికల్ నేమ్ అన్నట్టు. సో, మనకి ఏవైతే సబ్ డొమైన్స్ ఉంటాయో, మనం ప్రీవియస్ క్లాస్‌లో సబ్ డొమైన్స్ మాట్లాడినాం గదా! డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అని రైట్? సో, drive.google.comలో డ్రైవ్ ముందు అని ఓకే. సో, ఇక్కడ హూ ఈస్ డాట్ సారీ. సో, ఇక్కడ మార్క్ మానిటర్ డాట్ కామ్ ఉంది గదా! సో, ఇది డొమైన్ నేమ్. సో, దీనికి ముందుండేది సబ్ డొమైన్ అన్నట్టు. సో, ఈ సబ్ డొమైన్స్ ఏవైతే ఉంటాయో, సో, అవి ఈ రికార్డ్‌లో ఉంటాయన్నట్టు. ఓకే. సీనేమ్ రికార్డ్‌లో. సో, ఇవి ఇంపార్టెంట్ థింగ్స్. సో, ఎన్ఎస్ రికార్డ్, సీనేమ్ రికార్డ్, ఏ రికార్డ్. సో, మిగతాయనేవి ఎక్స్‌ట్రా లైక్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇక్కడ. ఎంఎక్స్ అనేది మెయిల్ రికార్డ్ అన్నట్టు. సో, ఈ మెయిల్ రికార్డ్‌లో ఏంది అంటే మీరు అబ్జర్వ్ చేసుంటే
ఏదైనా పర్టిక్యులర్ వెబ్‌సైట్ తీసుకున్నామనుకో, ఆ వెబ్‌సైట్ డొమైన్ నేమ్ మీద మనకి జీమెయిల్ అనేది ఉంటది. ఓకే. సో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం markmonitor.com అనేది వెబ్‌సైట్. సో, ఇప్పుడు దీని మీద జీమెయిల్ ఉంది చూడండి వాళ్ళకి. అబ్యూస్ కంప్లెయింట్స్ @markmonitor.com అని. రైట్. సో, ఇట్లా గూగుల్‌కైనా సరే, మీరు వేరే పర్టిక్యులర్ వెబ్‌సైట్‌కి చూసినా సరే, సో, ఆ డొమైన్ నేమ్ మీద మనకి మెయిల్స్ అనేవి ఉంటాయి. రైట్. సో, వాటి యొక్క డేటా ఏవైతే మెయిల్స్ పోతాయో లేకపోతే అథారిటీ లైక్ జెన్యూనా కాదా మెయిల్ డేటా అనేది. సో, అవన్నీ రికార్డ్స్ ఎక్కడ స్టోర్ అయితాయంటే మెయిల్‌వి ఈ దీంట్లో స్టోర్ అయితాయన్నమాట. ఓకే. సో, ఎంఎక్స్‌లో స్టోర్ అయితాయి. అట్లనే మిగతాయి ఎస్ఓఏ అంటే నథింగ్ బట్ ఒక డొమైన్‌కి సెక్యూర్ ఉందా లేదా అనేది అథారిటీ సర్టిఫికేట్ ఇయ్యనికి ఎస్ఓఏ రికార్డ్ అనేది ఉంటదన్నమాట. ఓకే. నెక్స్ట్ ఎస్ఆర్‌వి ఏందంటే సో, డొమైన్ ఏ సర్విస్‌లో రన్ అయితుంది. ఈ సర్విస్ గురించి మనం డీటెయిల్‌గా స్కానింగ్ ఫేజ్‌లో ఉంటది. సో, అప్పుడు మాట్లాడదాం. సో, ఎస్ఆర్‌వి రికార్డ్స్ అనేవి అవి మెయింటైన్ చేస్తాయి. నెక్స్ట్ పీటీఆర్ ఏందంటే సేమ్ లైక్ మ్యాప్ చేస్తదన్నమాట హోస్ట్ నేమ్‌కి. ఓకే. సో, ఇంకేమైనా వేరే హోస్ట్ నేమ్ ఉంటే దానికి కూడా మ్యాపింగ్ చేస్తదన్నమాట. ఆర్‌పి అంటే రెస్పాన్సిబుల్ పర్సన్. సో, ఇది గూడా ఇంకో టైప్ ఆఫ్ రికార్డ్. అట్లనే మనకి హోస్ట్ ఇన్ఫర్మేషన్ గురించి హెచ్‌ఇన్ఫో ఉంటది. అండ్ వేరస్ అన్‌స్ట్రక్చర్డ్ టెక్స్ట్ రికార్డ్స్ గురించి టీఎక్స్‌టీ రికార్డ్ ఉంటది. ఓకే. సో, మనకి జనరల్‌గా హ్యాకింగ్ పర్పస్‌లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన రికార్డ్స్ ఏంటి అంటే ఏ రికార్డ్ అండ్ ఎన్ఎస్ రికార్డ్, సీనేమ్ రికార్డ్. ఓకే. సో, ఈ 3 థింగ్స్ అయితే పక్కా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఫ్యూచర్‌లో గూడా ఏదన్నా వెబ్‌సైట్ హ్యాక్ జేయాలి అంటే వీటి నుంచెల్లి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మనం ఫైండ్ ఔట్ జేయొచ్చన్నమాట. ఓకే. సో, ఇవి డీఎన్ఎస్ రికార్డ్స్ అన్నమాట. రైట్. సో, ఇప్పుడు మనం డీఎన్ఎస్ ఇన్ఫర్మేషన్ ఫైండ్ ఔట్ జేయనికి లైక్ రికార్డ్స్ ఫైండ్ ఔట్ జేయనికి రికార్డ్స్ యొక్క ఇన్ఫర్మేషన్. సో, మనం యూజ్ చేసే వెబ్‌సైట్ వచ్చేసి డీఎన్ఎస్ డంప్‌స్టర్ అని ఉంటది. సింపుల్‌గా డీఎన్ఎస్ డంప్‌స్టర్ అని కొట్టండి. ఓకే. సో, ఫస్ట్ లింకే ఓపెన్ అయితది dnsdumpster.com అని. రైట్. సో, దీని మీద మనకి టూల్ గూడా ఉంది. మీరు కావాలంటే గిటబ్ లింక్ ప్రొవైడ్ చేస్తా. మీరు ఖాళీ లినక్స్‌లో ఆ టూల్ ఇన్‌స్టాల్ చేసుకొని యుటిలైజ్ గూడా చేసుకోవచ్చన్నమాట. ఓకే. సో, సింపుల్‌గా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం cyberblocks.info ఉంది. దాని మీద క్లిక్ చేసి సెర్చ్ కొడుతున్నాం. ఓకే. అండ్ సెర్చ్ కొడితే మనకి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ వస్తదంటే హోస్టింగ్ ప్రొవైడర్ లొకేషన్ వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ నా వెబ్‌సైట్ ఉంది. సో, హోస్టింగ్ అంటే నథింగ్ బట్ నేను ఏ దాంట్లో హోస్ట్ చేస్తున్నా నా వెబ్‌సైట్. ఎగ్జాంపుల్ గీతబ్ గాని, హోస్టింగర్ గాని రైట్. సో, ఇట్లాంటియన్నట్టు. ఓకే. సో, ఇక్కడ నా ఫస్ట్ వెబ్‌సైట్ వచ్చేసి నేను గోడాడీలో హోస్ట్ చేస్తున్నా. అండ్ సెకండ్ వెబ్‌సైట్ వచ్చేసి వైల్డ్ కార్డ్ ఇది యూకే లిమిటెడ్‌లో ఉంది లొకేషన్. ఓకే. సో, కొంచెం కిందికి పోయినామనుకో మనకి ఇంకా డీటెయిల్స్ వస్తాయి చూడండి. లైక్ ఇక్కడ ఒక సబ్ డొమైన్ ఇచ్చారు మనకి honor.cyberblocks.info అని. అండ్ దాని యొక్క ఐపీ అడ్రెస్. సో, ఇది ఏ రికార్డ్‌లో ఉంది. ఓకే. రైట్. అండ్ ఇక్కడ పాయింటింగ్ చూడండి మనకి మ్యాపింగ్ ఇక్కడ కనిపిస్తది. రైట్. సైబర్ బ్లాక్స్‌లో మనకి దొరికిన రికార్డ్స్ ఏంది అంటే ఏ రికార్డ్‌లో honor.cyberblocks.info అనేది ఉంది. అండ్ ఇది ఎంజినిక్స్ సర్వర్ అనేది యూజ్ చేస్తుంది. ఆ వెబ్‌సైట్ హోస్ట్ చేయనికి. ఓకే. అండ్ డీఎన్ఎస్‌లో మనకి ఈ డీఎన్ఎస్ నేమ్ సర్వర్ అండ్ ఆ నేమ్ సర్వర్ యొక్క ఐపీ అడ్రెస్. సో, ఇక్కడ 2 నేమ్ సర్వర్స్ ఉన్నాయి. వాటి యొక్క ఐపీ అడ్రెస్ అన్నట్టు. ఓకే. రైట్. సో, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మనం డీఎన్ఎస్ నుంచి ఫైండ్ ఔట్ చేయొచ్చు. సో, మెయిన్‌గా వీటిని ఎక్కడ యూజ్ అయితదంటే మనకి ఫిజికల్‌గా హ్యాక్ చేయనీకి చూస్తారు గదా! రైట్. సో, అట్లాంటి టైంలో లొకేషన్ ఏవైతే నేమ్ సర్వర్స్ ఉంటాయో సో, వాటిని మానిప్యులేట్ చేయనీకి సో, వాటికి యూజ్ చేస్తారనమాట. రైట్. సో, ఇది డీఎన్ఎస్ గురించి. అండ్ డీఎన్ఎస్ మీరు ఇంకా డీటెయిల్‌గా చదవాలి అంటే ఇంటర్నెట్‌లో రీసెర్చ్ చేయండి. రైట్. సో, ఇది మనకి వెబ్‌సైట్ హ్యాకింగ్ మీద ఇంకా డీటెయిల్‌గా వస్తదన్నమాట. ఓకే. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసి మనకి నెట్వర్క్ పెన్ టెస్టింగ్. ఓకే. సో, నెట్వర్క్ పెన్ టెస్టింగ్ ఒక గ్లింప్స్ ఇస్తాం ఇక్కడ. రైట్. సో, ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చని. అండ్ దీని మీద ఇన్ డెప్త్‌గా మనం స్కానింగ్ ఫేస్‌లో చూస్తాం. ఎందుకంటే స్కానింగ్ మొత్తం నెట్వర్కింగ్ మీదనే ఉంటది. ఓకే. రైట్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డొమైన్ నించెలి ఐపీ అడ్రెస్ కన్వర్షన్ చూడాలి. ఓకే. సో, ఇందాక నుంచెల్లి నేను చాలా సార్లు అన్నా. సో, మనకి డొమైన్ నేమ్ ఉందంటే దానికి ఒక ఐపీ అడ్రెస్ ఉంటది అని. ఓకే. సో, ఐపీ అడ్రెస్ ఎట్లా ఫైండ్ ఔట్ చేయాలి? రైట్. సో, దానికి సింపుల్‌గా మనకు ఒక టూల్ ఉంటది. సో, మీరు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసినాక మీరు రన్ యాస్ అడ్మినిస్ట్రేటర్ చేయొచ్చు. లేకపోతే నార్మల్‌గా కూడా ఓపెన్ చేయొచ్చు. సో, ఓపెన్ చేసి ఇక్కడ సింపుల్‌గా పింగ్ అనే కొట్టండి. సో, పింగ్ అనేది ఒక టూల్ అన్నమాట. రైట్. సో, కొట్టేసి మీరు డొమైన్ నేమ్ ఏదైతే ఉంటదో అది డొమైన్ నేమ్ కొట్టాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను cyberblocks.info కొడుతున్నా. ఓకే. సో, ఏదైతే డొమైన్ నేమ్ ఉందో అది కొడుతున్నా. కొట్టేసి ఎంటర్ కొడుతున్నా. సో, ఎంటర్ కొట్టంగానే మనకు ఆటోమేటిక్‌గా దాని ఐపీ అడ్రెస్ చూపిస్తుంది చూడండి. ఓకే. సో, cyberblocks.info అనే వెబ్‌సైట్‌కి ఐపీ అడ్రెస్ అనేది ఇది. రైట్. అండ్ అట్లనే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు
సో, పింగ్ అని కొట్టేసి గూగుల్.కామ్ అని కొడుతున్నా. సో, ఇక్కడ గూగుల్.కామ్‌కి ఏంది అంటే మనకి ఐపీవీ6 అడ్రెస్ యూజ్ చేస్తది. రైట్? సో, ఇక్కడ చూసినామనుకో మనకి ఐపీవీ6 అడ్రెస్ వస్తుంది చూడండి. బట్ నాకు ఐపీవీ4 అడ్రెస్సే కావాలి. సో, అప్పుడు ఏం చేస్తామంటే మనం పింగ్ -4 సో, ఈ -4 ఇస్తే ఏందంటే మనం ఫోర్స్ చేస్తాం అన్నట్టు ఓన్లీ ఐపీవీ4 అడ్రెస్ మాత్రమే రిటర్న్ చేయనీకి. ఓకే. సో, గూగుల్.కామ్ ఇచ్చేసి ఎంటర్ కొట్టామనుకో సో, మనకి ఇక్కడ ఐపీవీ4 అడ్రెస్ వస్తుంది చూడండి. రైట్? సో, ఇట్లా మనం ఒక డొమైన్ నేమ్ నుంచి ఐపీ అడ్రెస్ అనేది ఫైండ్ ఔట్ చేయొచ్చు. సో, ఇది వన్ ఆఫ్ ద టూల్ అన్నట్టు పింగ్. ఓకే. రైట్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ఐపీ రేంజ్. ఓకే. సో, ఐపీ రేంజ్ అనేది ఎట్లా ఫైండ్ ఔట్ చేయాలో చూద్దాం మనం. ఓకే. సో, ఐపీ రేంజ్ జనరల్‌గా మీరు కాలిక్యులేటర్ యూజ్ చేయొచ్చు. దానికి మీరు సింపుల్‌గా ఐపీ కాలిక్యులేటర్ రండి. అండ్ ఐపీ సబ్‌నెట్ కాలిక్యులేటర్. సో, ఈ వెబ్‌సైట్‌కి రండి. calculator.net‌లో ఐపీ సబ్‌నెట్ కాలిక్యులేటర్. ఓకే. సో, ఇందులోకించెలి ఏంది అంటే మీరు సింపుల్‌గా మనం ప్రీవియస్‌లీ ఐపీ అడ్రెస్‌లు ఎన్నుంటాయో మాట్లాడుకున్నాం కదా! క్లాస్ వైస్. ఓకే. సో, ఇక్కడ చూపిస్తా నేను మళ్ళీ. సో, వేర్ ఈస్ ద ఐపీ అడ్రెస్? యాహ్! రైట్. సో, ఇక్కడ ఐపీ అడ్రెస్ తీసుకున్నామనుకో మనకు సి క్లాస్‌లో ఓన్లీ 254 ఐపీ అడ్రెస్‌లు మాత్రమే అసైన్ అయితాయి. ఓకే. సో, ఇందులో ఎన్ని ఐపీ అడ్రెస్‌లు ఆన్ ఉన్నాయి? అంటే అలైవ్ ఉన్నాయి. రన్నింగ్‌లో ఉన్నాయి. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్‌లో ఉన్నాయంటే మీనింగ్ ఏందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా సిస్టమ్ అనేది షట్ డౌన్ కాకుండా టర్న్ ఆన్ చేసిన. ఓకే. సో, టర్న్ ఆన్ చేసినా అంటే దీని ఐపీ రన్నింగ్‌లో ఉంది. ఓకే. అలైవ్ ఉందన్నట్టు. రైట్? సో, అట్లా నా రూటర్‌కి కనెక్ట్ అయిన ఎన్ని డివైస్‌లు అలైవ్ ఉన్నాయి. అయి చెక్ జేసుకోవాలి. సో, జనరల్‌గా ఈ ఐపీ కాలిక్యులేటర్ ఏం చేస్తదంటే ఎన్ని పాసిబుల్ ఐపీ అడ్రెస్‌లు అసైన్ చేయొచ్చు అనేది చూపిస్తదన్నట్టు క్లాస్ వైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ క్లాస్ తీసుకున్నామనుకో సో, ఏ క్లాస్‌లో మనకందరికీ తెలుసు ఇక్కడ 255.0.0.0 ఉంటది సబ్‌నెట్ మాస్క్. ఓకే. అండ్ సమ్ రాండమ్ ఐపీ అడ్రెస్ ఇచ్చేసి కాలిక్యులేట్. సో, మన దగ్గర ఉన్న ఐపీ అడ్రెస్ ఇచ్చేసి కాలిక్యులేట్ చేయొచ్చు. అండ్ మీరిక్కడ చూస్తే టోటల్ నంబర్ ఆఫ్ హోస్ట్స్ ఉంటాయి. సో, టోటల్ పాసిబుల్ కాంబినేషన్స్ మనకి ఇన్ని రావచ్చన్నట్టు ఏ క్లాస్ లోపల. ఓకే. సో, అట్లనే మనం సి క్లాస్ తీసుకున్నామనుకో సో, సి క్లాస్ తీసుకున్నామనుకో సో, సి క్లాస్‌లో మనకందరికీ తెలిసిందేంది 255.255.255.0 ఓకే. ఇది సి క్లాస్. ఓకే. సో, సి క్లాస్ ఐపీ అడ్రెస్ ఏంది మనం ఏదైనా తీసుకుందాం. 192.168.29.1 సో, రాండమ్‌గా ఏదైనా తీసుకుందాం. రైట్ ఇచ్చేసి కాలిక్యులేట్ కొడుతున్నా. సో, కాలిక్యులేట్ కొడితే మనకిక్కడ టోటల్ నంబర్ ఆఫ్ హోస్ట్స్ 256 ఉండొచ్చు అంటారు. బట్ యూజబుల్ హోస్ట్ వచ్చేసి మనకి 254 అన్నట్టు. ఓకే. సో, ఓన్లీ 254 మాత్రం అసైన్ చేయొచ్చన్నమాట. రైట్. సో, ఇట్లా మనం కాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇది దానికి యూజ్ అయితది. సో, ఇక్కడ మనం రైట్. ఐపీ రేంజ్ ఎట్లా చూడాలో చూద్దాం ఇప్పుడు. ఓకే. సో, దానికి మనకొక టూల్ ఉంటది. సో, ద టూల్ నేమ్ వచ్చేసి మనకి యాంగ్రీ ఐపీ స్కానర్ అని. సో, మీరు వినే ఉండొచ్చు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. రైట్. సో, సింపుల్‌గా యాంగ్రీ ఐపీ స్కానర్ అని కొట్టండి. సో, మనకి ఫస్ట్ వెబ్‌సైట్. ఇందులోకెళ్ళి ఫ్రీ డౌన్‌లోడ్ కొట్టేసేయండి. ఓకే. సో, మనది విండోస్ కాబట్టి విండోస్ ఇన్‌స్టాలర్ కొడుతున్నా. సో, ఇన్ కేస్ మీరు వేరే అయితే కిందకొచ్చేసేయండి. మీకు అందులో వేరే మ్యాక్ గాని, లైనక్స్ గాని కనిపిస్తాయి. ఓకే. సో, ఇక్కడ డౌన్‌లోడ్స్ సేవ్. ఓకే. ఆల్రెడీ నేను ఇన్‌స్టాల్ చేసిన ఇక్కడ. రైట్. సో, డైరెక్ట్‌గా ఇన్‌స్టాల్ చేస్తున్నా నేను. ఇక్కడ చూపిస్తా మీకు. డౌన్‌లోడ్స్ రైట్. సో, ఇక్కడ యెస్ కొట్టండి అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. అండ్ మీరిక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫోల్డర్. నేనిక్కడ డేటా లోపల పెడుతున్నా. ఓకే. సో, ఇన్‌స్టాల్. సో, ఇన్‌స్టాలేషన్ సింపుల్. జనరల్‌గా ఇన్‌స్టాలేషన్ ఎట్లా చేస్తామో అట్లనే. సో, ఇక్కడ రన్ యాంగ్రీ ఐపీ స్కానర్ కొట్టేసి ఫినిష్ కొట్టేసేయండి. రైట్. రైట్. సో, ఇదొక స్కానర్ టూల్ అన్నమాట. సో, ఇదంతా ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తది. క్లోజ్ చేయండి. రైట్. సో, మనకు ఓపెన్ చేయంగానే టూల్ ఇంటర్‌ఫేస్ ఇదుంటది. రైట్. సో, ఇప్పుడు మన ఐపీ అడ్రెస్ లైక్ మన నెట్‌వర్క్ లోపల ఏమేమి ఐపీ అడ్రెస్‌లు అలైవ్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోనికి ఎట్లా అనేది చూద్దాం. ఓకే. సో, దీనికి సింపుల్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఐపీ అడ్రెస్ ఏందో చూద్దాం. సో, ఐఎఫ్ కాన్ఫిగ్ కొట్టండి. మన ఐపీ కాన్ఫిగ్ కొట్టండి విండోస్ లోపల. సో, ఐపీ కాన్ఫిగ్ కొడితే మన ఐపీ అడ్రెస్ చెక్ చేసుకోండి ఇక్కడ. ఓకే. రైట్. సో, ఇది మన ఐపీ అడ్రెస్ 192.168.29.27 రైట్. సో, దాని రేంజ్ ఇయ్యొచ్చు మనం ఇక్కడ. సో, ఇక్కడ ఏం చేస్తున్నానంటే 29.0 నుంచెల్లి సో, జనరల్‌గా మనకు తెలుసు 0 నుంచెల్లి 255 దాకా ఉంటాయి. ఓకే. సో, ఇన్ కేస్ మనది క్లాస్ చేంజ్ అయిందనుకో మీరు రేంజ్ అక్కడి నుంచి అక్కడి దాకా ప్రొవైడ్ చేయాలన్నమాట. లేకపోతే మీకు ఇక్కడ ఆప్షన్స్ కూడా వస్తాయి. లైక్ 26 పెట్టుకోవాలా, సబ్‌నెట్ మాస్క్ పెట్టాలా అని. సో,
సో, ఇవి గూడా పెట్టుకొని మీరు రేంజ్ అనేది స్పెసిఫై జేసుకోవచ్చు. ఓకే. రైట్. సో, ఇక్కడ నేను మన సి క్లాసే గాబట్టి డైరెక్ట్‌గా ఇచ్చేస్తున్నా ఐపీ అడ్రెస్‌లో. ఇక్కడి నుంచెల్లి ఇక్కడి దాకా స్కాన్ జేయమని. రైట్. ఇచ్చేసి స్టార్ట్ గొడుతున్నా. అండ్ స్టార్ట్ కొట్టిన తర్వాత ఇదేం చేస్తదంటే మొత్తం మన నెట్వర్క్‌లో ఉండే ఈ 0 నుంచెల్లి 255 దాకా ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటిని స్కాన్ చేసేసి మనకి ఏవైతే రన్నింగ్‌లో ఉన్నాయో వాటిని మనకి రిజల్ట్ లాగా ప్రొవైడ్ చేస్తదనమాట. ఓకే. అండ్ ఇక్కడ థ్రెడ్స్ 100 ఉన్నాయి. సో, దీన్ని ఇంక్రీజ్ గూడా చేసుకోవచ్చనమాట. ఓకే. చూపిస్తది జర సేపట్ల. సో, ఫస్ట్ ఇది అయిపోనియండి స్కాన్. రైట్. స్కాన్ అయిపోయింది. అండ్ మనకిక్కడ చూస్తే హోస్ట్ స్కాన్‌లో 254 అండ్ మనకి హోస్ట్ అలైవ్ 6 అంటే నా వైఫై రూటర్‌కి కనెక్ట్ అయిన డివైస్‌లు 6 ఓకే. 6 డివైస్‌లున్నాయి నా వైఫై రూటర్‌కి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఓకే. సో, వాటి ఐపీ అడ్రెస్‌లు చూద్దాం. సో, ఫస్ట్ దీని మీద సార్ట్ చేద్దాం. సార్ట్ బై పోర్ట్స్ అని. రైట్ ఇక్కడ చూసి ఈ ఐపీ అడ్రెస్‌లు అన్నట్టు. సో, ఈ ఐపీ అడ్రెస్ ఇది నా విండోస్‌ది. ఓకే. అండ్ ఇది నా రూటర్‌ది. 1 అని ఉంటే ఎప్పుడైనా రూటర్‌ది మనకు తెలుసది. రైట్. అండ్ ఏవైతే మిగతాయి ఉన్నాయో ఇవన్నీ మొబైల్ డివైస్ అన్నట్టు. ఓకే. సో, మా ఇంట్లో కనెక్ట్ అయిన మొబైల్ డివైస్ యొక్క ఐపీ అడ్రెస్ అన్నట్టు. రైట్. సో, ఇట్లా మన నెట్వర్క్ లోపల ఏవైతే ఉంటాయో డివైసెస్ సో, వాటియి గూడా చూడొచ్చనమాట. సో, ఇన్ కేస్ మనం లైనక్స్ ఆన్ చేసినామనుకో ఇప్పుడు. సో, లైనక్స్ ఇందులో నుంచెల్లి సెట్టింగ్స్ మేక్ ష్యూర్ బ్రిడ్జ్‌లో పెట్టండి. రైట్. సో, బ్రిడ్జ్‌లో పెట్టి ఇది స్టార్ట్ చేద్దాం. రైట్. స్టార్ట్ చేస్తే ఏందంటే మనకి ఇక్కడ 6 ఉన్నాయి గదా! సో, 7 చూపియాలి. అంటే లైనక్స్ యొక్క ఐపీ అడ్రెస్ కూడా చూపియాలన్నమాట. రైట్. ఆన్ చేసి చూపిస్తా ఇక్కడ మీకు. ఓకే. ఇక్కడ ఖాళీ, ఖాళీ. సో, ఫస్ట్ దీని ఐపీ అడ్రెస్ చెక్ చేద్దాం మీకు డైరెక్ట్‌గా చూపియనీకి. సో, ఇక్కడ ఫస్ట్ గెస్ట్ సైజ్ రీసైజ్ చేద్దాం. ఓకే. రైట్. రైట్. ఓకే. సో, ఇక్కడ మన ఐపీ అడ్రెస్ వచ్చేసి 97 అది అయితే ఇందులో ఉండదు. రైట్. సో, లైవ్ రెడ్ ఉన్నాయనుకో లైవ్ లేనట్టు. ఓకే. సో, ఇక్కడ చూస్తే మనకి 97 అనేది లేదు. ఓకే. సో, ఇప్పుడు మళ్ళీ రీస్కాన్ చేస్తా దీన్ని. దానికంటే ముందు కొన్ని సెట్టింగ్స్ పెడదాం. ఓకే. సో, ఇక్కడ మాక్సిమం నంబర్ ఆఫ్ థ్రెడ్స్ 100 పెట్టినా కదా! సో, ఏం చేస్తున్నా అంటే మనకి స్కాన్ రేంజ్ ప్రకారం 254 ఉంటాయి కాబట్టి 256 అని పెడదాం. కొంచెం ఎక్కువ పెడదాం. ఈవెన్ మనం 300 కూడా ఇయొచ్చు. ఓకే. రైట్. సో, పింగింగ్ మెథడ్ విండోస్ ఆహ్, డన్. సో, పోర్ట్స్ మనం ఇక్కడ పోర్ట్స్ కావాలంటే అది కూడా యాడ్ చేయొచ్చు. అండ్ రైట్. ఓకే. సో, ఓకే క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ స్టార్ట్ కొడదాం. సో, ఇప్పుడు కొంచెం ఫాస్ట్‌గా అయితదన్నట్టు స్కాన్. ఎందుకంటే థ్రెడ్స్ అనేవి ఇంక్రీజ్ చేసినాం మనం. రైట్ ఇక్కడ చూడండి మనకి హోస్ట్ అలైవ్ 7 వచ్చింది. రైట్. అండ్ మనం ఇక్కడ దీని మీద క్లిక్ చేసినామనుకో సార్ట్ బై అండ్ మనకి ఇక్కడ చూస్తే 97 అయితే ఉంది చూడండి. రైట్. సో, ఇట్లా మనం ఫైండ్ ఔట్ చేయొచ్చనమాట. సో, ఏవైతే మన రూటర్‌కి గాని ఆహ్, లేదా ఈవెన్ ఇన్ కేస్ మీరు కంపెనీలో వర్క్ చేస్తున్నారనుకో, సో, మీ ఇంటర్నల్ నెట్వర్క్‌లో ఏవేవి ఐపీ అడ్రెస్‌లు ఉన్నాయో అవన్నీ ఫైండ్ ఔట్ చేయొచ్చనమాట. సో, ఇది యాంగ్రీ ఐపీ స్కానర్ టూల్. రైట్. అండ్ మనకి ఇంకోటేంది అంటే ఒక వెబ్‌సైట్ ఉంటది. రైట్. సో, ఇది వెబ్‌సైట్. దీని లింక్ నేను ప్రొవైడ్ చేస్తా రికార్డింగ్ ఇచ్చేటప్పుడు. ఓకే. సో, ఇందులో ఏంది అంటే మనం ఐపీ అడ్రెస్ ఇచ్చినామనుకో, సో, దాని యొక్క నెట్వర్క్ అనేది చూపిస్తదనమాట. ఓకే. సో, నెట్వర్క్‌లో ఉండే మిగతావి గూడా లైక్ ఫుల్ నేమ్, గ్రూప్ అండ్ ఆర్గనైజేషన్ వాటి డీటెయిల్స్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తది. సో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం యాహ్! సో, cyberblocks.info తీసుకుందాం. సో, ఇక్కడ క్లియర్ చేద్దాం. సారీ సీఎల్ఎస్. ఓకే. సో, ఇక్కడ సింపుల్‌గా పింగ్ cyberblocks.info అని కొడుతున్నా. రైట్. మనకు ఐపీ అడ్రెస్ వచ్చింది కదా! దాన్ని కాపీ చేద్దాం. రైట్.
కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా ఐపీ అడ్రెస్. పేస్ట్ చేసి సెర్చ్ కొడుతున్నా. ఓకే. సెర్చ్ కొట్టినామనుకో నా ఐపీ అడ్రెస్ ఒక రేంజ్ వస్తుంది చూడండి ఇక. సో 185, 199, 108 నుంచెల్లి 185, 199, 111.255 సో ఇది నా ఐపీ అడ్రెస్ రేంజ్ నా వెబ్‌సైట్‌కి ఉండే రేంజ్. సో ఇది ఆబ్వియస్‌లీ మనకి బి క్లాస్ ఉంది అంటే స్టార్టింగ్ 2 సేమ్ ఉంటాయి. ఓకే. సో అంటే సేమ్ నెట్‌వర్క్‌లో ఉన్నట్టు. సో మిగతాయి చేంజ్ అయితాయన్నమాట. ఓకే. రైట్. అండ్ మీరిక్కడ చూసినట్టయితే నేను గీతబ్ నుంచెల్లి హోస్ట్ చేస్తున్నా. సో గీతబ్ వచ్చింది నేమ్ మాత్రం. అండ్ ఇంకా కిందకొచ్చినామనుకో ఇది కూడా గీతబ్ ఉంది. గీతబ్ నెట్వర్క్ ఆపరేషన్స్. హ్మ్. ఓకే. ఇవన్నీ గీతబ్‌లో ఉన్నాయి. మేబీ మిగతాయి రాలే అనుకుంటా. ఒకసారి గూగుల్.కామ్‌కి కొట్టి చూద్దాం. సింపుల్‌గా పింగ్ గూగుల్.కామ్ అని ఇద్దాం. సారీ మై బ్యాడ్. పింగ్ -4 గూగుల్.కామ్. ఓకే. సో ఇది ఇచ్చేసి సెర్చ్ కొట్టి చూద్దాం. రైట్. సో ఇక్కడ నెట్వర్క్ రేంజ్ వచ్చేసి మనకి ఇందులో ఉంది 142లో. ఓకే. అండ్ డైరెక్ట్ అలొకేషన్. గూగుల్ ఎల్ఎల్‌సి కంపెనీ. అండ్ రిజిస్ట్రేషన్ టైమ్. లాస్ట్ చేంజ్డ్ ఎప్పుడో డేట్ విత్ టైమ్. ప్లీజ్ నోట్ ద రికమెండెడ్ ఫైల్ టు అబ్యూస్ కంప్లెయింట్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ఫాలోయింగ్. ఓకే. వాళ్ళు కాంటాక్ట్‌కి డైరెక్ట్ కాంటాక్ట్ లింక్స్ ఇచ్చినారు. లేకపోతే లీగల్ రిక్వెస్ట్‌కి డైరెక్ట్ లింక్స్ ఇచ్చినారు. సో గూగుల్ కాబట్టి వాళ్ళు ఏదైనా ప్రొవైడ్ చేయగలుగుతారు. రైట్. సో ఇక్కడ మనకి డిఫరెంట్ ఈమెయిల్ కూడా దొరికింది చూడండి. సో ఇదేంది అంటే మనకి రిలేటెడ్ నెట్వర్క్ గురించి. సో వీళ్ళకి కాంటాక్ట్ కామని. ఓకే. సో ఇట్లా మనం వేరే ఇన్ఫర్మేషన్ కూడా ఫైండ్ ఔట్ చేయొచ్చు. సో వేరే నంబర్స్, వేరే ఈమెయిల్స్ అండ్ వాళ్ళ అడ్రెస్‌లు కూడా. ఓకే. సో ఇదొక వెబ్‌సైట్. సో ఇందులో జనరల్‌గా అయితే మనకి నెట్వర్క్ రేంజ్ గురించి ఈ వెబ్‌సైట్ అయితే చూడొచ్చనమాట. సో నెట్వర్క్ రేంజ్ ఇట్లా కనిపిస్తది. ఓకే. సో ఈ నెట్వర్క్ రేంజ్ లోపల ఐపీ అడ్రెస్‌లనేవి వాళ్ళ వెబ్‌సైట్‌కి రిలేటెడ్ ఉండే ఐపీ అడ్రెస్‌లనేవి ఉండొచ్చు. రైట్. సో ఎగ్జాక్ట్‌గా 100% ఉంటదా అంటే చెప్పలేమది. సో 50, 50 అన్నట్టు. ఓకే. రైట్. సో ఈ వెబ్‌సైట్ యొక్క లింక్ నేను ప్రొవైడ్ చేస్తా. లేకపోతే ఆగండి. ఇప్పుడే పెట్టేస్తా. మీరు బుక్‌మార్క్ చేసుకొని పెట్టుకోండి. రైట్. సో అది ఐపీ రేంజ్ గురించి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ట్రేస్ రూట్ అని ఒకటుంటది. సో ఇది కూడా ఒక టూల్. సో మనం జనరల్‌గా లైనక్స్‌లో ట్రేస్ రూట్ అని ఉంటది. విండోస్‌లో ట్రేస్ అట్ అని ఉంటది. సో ఇదేం చేస్తదంటే మనకి సో ఇక్కడ ఒక్క నిమిషం. రైట్. సో జనరల్‌గా మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నామనుకో. సో మన రూటర్ ఉంది ఇక్కడ. రైట్. సో ఒక రూటర్ తీసుకుందాం. సో ఇది రూటర్ అనుకుందాం. రైట్. ఇక్కడ ఒక సర్వర్ ఉంది. ఇది మన ఏదైతే ల్యాప్‌టాప్ ఉందో అది. ఓకే. రైట్. సో మనం ఒక వెబ్‌సైట్ అనేది రిక్వెస్ట్ చేస్తున్నాం గదా! ఆ రిక్వెస్ట్ ఫస్ట్ ఏడికి పోతది? రూటర్‌కెళ్తది. రైట్. సో రూటర్ నుంచెల్లి నెక్స్ట్ ఏడికి పోతది? డైరెక్ట్‌గా సర్వర్‌కి పోదు. ఓకే. సో సర్వర్‌లో ఇంటర్నెట్‌లో ఏవైతే థింగ్స్ ఉంటాయో వాటి నుంచెల్లి కనెక్ట్ అయ్యి లాస్ట్‌కి సర్వర్ ఏదైతే ఉంటదో సో దానికి పోతదన్నమాట. రైట్. సో ఇదంతా ఒక ప్రాసెస్. లైక్ మన దగ్గర నుంచెల్లి రిక్వెస్ట్‌లు ఏవైతే మధ్యలో ఇంటర్మీడియేట్ థింగ్స్ పోతున్నాయో సో అదంతా ఒక ప్రాసెస్. రైట్. సో ఆ ప్రాసెస్ ఫైండ్ ఔట్ చేయనీకి, ఆ మ్యాపింగ్ చేయనీకి ట్రేస్ రూట్ అనే టూల్ అయితే వాడతామన్నమాట. ఓకే. సో విండోస్‌లో మనం ట్రేస్ ఎట్ అని పెడతాం. సో ఇక్కడ క్లియర్ చేసేసి సారీ సీఎల్ఎస్ సింపుల్‌గా ట్రేస్ సెట్ అని కొట్టేసి హెల్ప్ అని కొట్టండి. సారీ. వాల్యూ మస్ట్ బి సెపరేట్ ఫర్ ఓకే. హెచ్ అని కొట్టండి. ఇది కూడా కదా! హ్మ్. ఓకే. సరే హెల్ప్ స్క్రీన్ పక్కన పెడదాం. సో జనరల్‌గా యూసేజ్ ఏందంటే మనకి ట్రేస్ ఎట్ డొమైన్ నేమ్ కొట్టాలి. సో ఇక్కడ డొమైన్ నేమ్ వచ్చేసి cyberblocks.info చూద్దాం. రైట్. సో ఇచ్చేసి ఎంటర్ కొడదాం. సో ఇక్కడ ఏమైతదంటే ఫస్ట్ నాది ఏదైతే రూటర్ ఉందో దాని నుంచెల్లి రిక్వెస్ట్ పోయింది. సో నెక్స్ట్ దేనికి పోతదో చూద్దాం. సో పలానా సమ్ ఐపీ అడ్రెస్‌కైతే ఎళ్ళింది నెక్స్ట్ రిక్వెస్ట్. ఓకే. ఇంటర్నెట్‌లో ఉండేది. 10 అంటే ఇంటర్నెట్‌లోనే ఉంటది మనకి. నెక్స్ట్ 172 అనే దానికెళ్ళింది. ఓకే. ఫైనల్ ఐపీ అడ్రెస్ అయితే దీనికి రీచ్ కావాలి. రైట్. సో ఇంకేదో లోకల్ అడ్రెస్‌కెళ్ళింది 192. ఓకే.
అండ్ ఇంకో 192 ఉంది. సో, ఇట్లా మనం వెయిట్ జేసినామనుకో ఎన్ని హోప్స్ అయితే అప్ టు 30 హోప్స్ దాకా మనకొస్తాయన్నమాట. సో, ఇట్లా రిక్వెస్ట్‌లు. సో, అప్ టు 30 దాకా మనం చూడొచ్చు. దీన్ని ఇంక్రీజ్ గూడా జేసుకోవచ్చు. ఇట్లా మనం నెట్వర్క్ అనేది మ్యాప్ జేయొచ్చన్నమాట. సో, పలానా గూగుల్.కామ్‌కి పోవాలి అనుకుంటున్నాం అనుకో. సో, రిక్వెస్ట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికెళ్తుంది. సో, వాళ్ళ ఇన్ నేమ్ మన సర్వర్ ఐపీ అడ్రెస్ ఏమైనా ఫైండ్ ఔట్ జేయొచ్చా వీటి నుంచెల్లి. ఓకే. సో, అట్లాంటి థింగ్స్ అనేవి ఫైండ్ ఔట్ జేయొచ్చు. సో, మనకి అప్పుడప్పుడు రిక్వెస్ట్ టైమ్డ్ ఔట్ అని వస్తాయి. ఓకే. సో, రిక్వెస్ట్ టైమ్ ఔట్ అంటే మనకి ఆహ్, ఏదైతే ఉందో అది కరెక్ట్‌గా చూపిస్తలేదు రిజల్ట్ సైబర్ బ్లాక్స్. లేకపోతే మధ్యలో కట్ ఆఫ్ అయిపోయి ఉన్నట్టు. సో, జనరల్‌గా లైనెక్స్‌లో మనకి సింపుల్‌గా ఆహ్, టీసీపీ ట్రేస్ రూట్ అని ఉంటదనుకుంటా. ఓకే. రైట్. సో, టీసీపీ ట్రేస్ రూట్ అని ఉంటది. సో, ఇక్కడ హెల్ప్ కొట్టి చూద్దాం. రైట్. సో, ఇవి మనకి హెల్ప్ స్క్రీన్ లైక్ యూసేజ్ చేయనికి. సో, ఇక్కడ సింపుల్‌గా మళ్ళీ ట్రేస్ రూట్ గూగుల్.కామ్ ఇది చూద్దాం మనం. రైట్. సో, ఇక్కడ చూడండి లైనెక్స్‌లో కొంచెం ఫాస్ట్ ఉంది విండోస్‌లో కంటే. ఓకే. రైట్. సో, ఈ నుంచెల్లి మనకి ఇక్కడ దాకా అయింది రిక్వెస్ట్. ఓకే. సో, ఫైనల్ డెస్టినేషన్ సో, ఈ సర్వర్‌కెళ్తుంది. రైట్. సో, దీని నుంచెల్లి మనకి ఫైనల్‌గా గూగుల్.కామ్‌కెళ్ళొచ్చన్నమాట. ఓకే. సో, రిలయన్స్ తర్వాత బయటికెళ్ళింది. సో, ఇంకో సర్వర్‌కెళ్ళింది. అండ్ సమ్ లోకల్ అడ్రెస్‌కెళ్ళింది. అండ్ ఇట్లా మనం కొన్ని డిఫరెంట్ ఐపీ అడ్రెస్‌లయితే ఫైండ్ ఔట్ జేయొచ్చు. అండ్ వీటి మీద గూడా మనం టెస్టింగ్ అయితే జేయొచ్చన్నమాట. ఓకే. సో, ఫిగర్ ఔట్ జేసి వీటి గురించి ఇన్ డీటెయిల్‌గా చెక్ జేసుకొని, సో, వీటి మీద ఏమన్నా ఇన్ఫర్మేషన్ దొరుకుతదా లేదా అనేది చూసుకోవచ్చన్నమాట. ఓకే. రైట్. సో, ఇది ట్రేస్ రూట్ గురించి టూల్. మీరు గూడా ఒకసారి చెక్ జేయండి. సో, లైనక్స్‌లో చెక్ జేయండి. ఇక్కడ మనకి రైట్ ఇక్కడొచ్చింది జూడండి. సో, మధ్యలో కొన్ని రిక్వెస్ట్ టైమ్ ఔట్ అయినాయి. సో, ఏం రిక్వెస్ట్ ఎక్కడ పోయినాయో తెలవదు. బట్ ఫైనల్లీ అయితే మనకి గీతబ్.కామ్ వచ్చింది. సో, నేను cyberblocks.info అనే వెబ్‌సైట్ గీతబ్‌లో హోస్ట్ చేసిన. సో, దాని నేమ్ సర్వర్‌కి లాస్ట్‌లో వచ్చిందన్నమాట. ఓకే. రైట్. డన్. సో, ఇది రైట్ నెట్వర్క్ సారీ పెన్ టెస్టింగ్ అని పెట్టానా ఇక్కడ? మై బ్యాడ్. ఫుట్ ప్రింటింగ్. ఓకే. సో, ఇది నెట్వర్క్ ఫుట్ ప్రింటింగ్. సో, ఇట్లా మనం డీఎన్ఎస్ నుంచెల్లి రికార్డ్స్ ప్లస్ మనకి ఫుట్ ప్రింటింగ్ హూయిస్ నుంచెల్లి ఈ డీటెయిల్స్ ఎవరైతే డొమైన్ నేమ్ గురించి ఉంటాయో ఆ డీటెయిల్స్ అండ్ నెట్వర్క్ ఫుట్ ప్రింటింగ్‌లో డొమైన్ టు ఐపీ అడ్రెస్ ఎట్లా చెక్ జేసుకోవాలో అండ్ ఐపీ రేంజ్ ఎట్లా ఫైండ్ ఔట్ జేయాలో ప్లస్ ట్రేస్ రూట్‌తోని మనకి కనెక్షన్ అనేది ఎక్కడెక్కడి నుంచెల్లి ఫైనల్‌గా డెస్టినేషన్‌కి రీచ్ అయితుందో ఎట్లా చెక్ జేసుకోవాలో ఈ వీడియోలో కవర్ చేసినాం. ఓకే. రైట్. సో, ఇది టోటల్లీ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ గురించి. అండ్ మనం ఇంకేందంటే దీని మీద కొన్ని ఛాలెంజెస్ చేస్తాం. అండ్ బోనస్ కంటెంట్ గూడా ఉంటది. రైట్. సెవెంత్ థింగ్. అండ్ మనం ప్రీవియస్‌లీ మనం జూసినాం గదా! సో, సోషల్ మీడియా చెప్పేటప్పుడు కొన్ని టూల్స్ అనేవి జూసినా లైక్ మన రెకాన్ ఎన్‌జీ ఉంది. రైట్. బిల్ సైఫర్ ఉంది. సో, ఈ టూల్స్ గురించి ఇన్ డీటెయిల్‌గా మనం ఈ బోనస్ ఫుట్ ప్రింటింగ్‌లో చూపిస్తా. లైక్ రియల్ టైమ్ మనం ఎట్లా ఫైండ్ ఔట్ జేయాలి. ఓకే. సో, ఒక టార్గెట్ మీద